హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరు అమ్మ చేతి రుచులు. మంచి హెల్తీ అయిన రెసిపీ చూపిస్తున్నాను. మునిగాకు కారపొడి చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇందులోనే నువ్వులు వేసుకోవాలి. ఇది మంచిగా వేయించాలి. అన్ని వేగాక దీన్ని మళ్ళీ పక్కన పెట్టి ఇంకో కడాయి పెట్టి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక రోజు మొత్తము ఆరబెట్టిన ఆకు వేసుకోవాలి. ఎందుకోసం అంటే తొందరగా వేగడానికి నీడలో గాని ఎండలో గాని ఒక రోజు ఆరబెట్టాలి. ఆయిల్ తక్కబడుతుంది, తొందరగా వేగుతుంది. చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. పచ్చి ఆకు తీసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసమే ఒక రోజు ఆరబెట్టి మనము వేయించాలి. తొందరగా వేగుతుంది. మంచిగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వేగిన మిరపకాయలు గ్రైండర్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి. చింతపండు, వెల్లిపాయలు, ఉప్పు తగినంత, పసుపు అన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం లైట్ గా చక్కెర వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఆకు వేసుకోవాలి. ఇంతేనండి, మంచి హెల్దీ అయిన మునిగాకు కారపొడి రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.